రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాస్ మండలం నేమకల్లు శివార్లోని స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీల ద్వారా వచ్చే కాలుష్యంతో పంట పొలాలు దెబ్బతింటున్నాయని ఫ్యాక్టరీ యజమానుల ద్వారా తమకు న్యాయమైన పరిహారం ఇప్పించాలి అని రైతులు కోరారు. ఇదే అంశంపై సిపిఐ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా పోరాటాలు చేస్తున్నారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారి కిషోర్ రెడ్డి, ఎనలిస్ట్ మహేష్లు ఫ్యాక్టరీల సమీపంలోని పంట పొలాలను పరిశీలించేందుకు వచ్చారు. విషయం తెలుసుకున్న రైతులు తమకు న్యాయం చేయాలి అని అధికారుల ఎదుట ఆందోళనకు దిగారు. రాయదుర్గం రూరల్ సిఐ ప్రసాద్ బాబు, డి హీరేహాల్ ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి తదితరులు రైతులకు సర్ది చెప్పారు. అనంతరం రైతులు వసిగేరప్ప, బసన్న, రామాంజనేయులు, హనుమంతరెడ్డిలకు చెందిన అలసంద, మిరప, అనపకాయ పంటలను అధికారులు పరిశీలించారు. స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీ నుంచి వెలువడిన దుమ్ము, కాలుష్యం పంటలపై పడి ఉండటాన్ని చూశారు. అనంతరం కాలుష్య నియంత్రణ మండలి అధికారి కిషోర్ రెడ్డి మాట్లాడుతూ రైతుల ఫిర్యాదు మేరకు పంటలపై కాలుష్యాన్ని పరిశీలించేందుకు వచ్చామన్నారు. కాలుష్యం నివేదిక, రైతుల అభిప్రాయాలను ఉన్నతాధికారులకు పంపిస్తామన్నారు. వారం 10 రోజుల్లో ఎంత మేర పొల్యూషన్ వస్తుందో యంత్రాల ద్వారా పరిశీలిస్తామన్నారు. రైతులకు న్యాయం జరగకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని సిపిఐ నాయకుడు నాగార్జున హెచ్చరించారు. పంట నష్ట పరిహారం, పంట నష్టపోతున్న రైతులను వెంటనే పంట నష్టపోతున్న రైతులను వెంటనే ఆదుకోవాలి. పంట నష్టపోతున్న రైతులను వెంటనే ఆదుకోవాలి. పంట నష్టపోతున్న రైతులను వెంటనే. నేను కూడా సమాధానం చెప్పుకోవాలి కదా రైతు జిల్లా వాళ్ళకి. వాళ్ళు కూడా వచ్చిపోయారు. జాఫర్ గారు వచ్చిపోయారు. మళ్ళీ మేము రైతు సంఘం నాయకులు వచ్చిపోయారు. ఏం చెప్పాలని ఆటమయ్య ఇంతకుముందు వచ్చిపోయారు ఫస్ట్ లో. అప్పటి నుంచి ఆయన రాయాలి. ఆయన వేరే జిల్లాకి వేసేసి నేను ఇక్కడ నియోజకవర్గ సెక్రటరీ, ఈయన నియోజకవర్గ కార్యదర్శి కాబట్టి ఈ సమస్య అంతా అయిపోయిన తర్వాత మీరు కూడా 2 పొలాలు పరిశీలన చేయాలి. ఎట్లా ఉందో పరిస్థితి. నేమకల్ గ్రామ రైతుల పొలాల్లో ఈరోజు మేము పర్యటించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి మళ్ళీ పొల్యూషన్ అధికారి కిషోర్ గారు కూడా వచ్చారు. అదేవిధంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, మళ్ళీ రైతులు, మరి సిపిఐ ఏపీ రైతు సంఘం నాయకులు, సిపిఐ నాయకులందరూ కూడా వచ్చి ఈరోజు అధికారుల సమక్షంలో పరిశీలన చేయడం జరుగుతూ ఉంది. అంటే పంట ఏ మోతాదులో నష్టపోతా ఉంది, ఏం కదా అని చెప్పేసి ఈరోజు పొల్యూషన్ కంట్రోల్ అధికారి గారు గమనించారు. పొలాలు కూడా పర్యటించి ఖచ్చితంగా మేము రిపోర్ట్ ఇస్తామని కూడా చెప్పారు. అవి మాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే ఇలాంటి అధికారులు వస్తారు పోతారు, కానీ మాకు పని జరిగినప్పుడు మేము ఖచ్చితంగా నమ్ముతాము. ఎందుకంటే రైతులు ఈరోజు పడుతున్న గోడు చూస్తూ ఉంటే వర్ణతీతంగా ఉంది. పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. రైతుల పైన వీళ్ళు ఏమైనా మాట్లాడితే తిరగబడము, దాడులకు రావడము. ఎవరు ఇక్కడ రైతు సంఘం కానీ సిపిఐ పార్టీ కానీ ఎవరు మీ దాడులకు కానీ దీనికని ఎవరు చూస్తూ ఊరికే ఉండరు. రైతులకు న్యాయం జరగాల, రైతులు అడిగింది ఇవ్వాలా. రైతులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏమైతే వస్తుందో ఆ నష్టపరిహారం అందించాల్సిందే. దాదాపు ఈ వృత్తులు 400 ఎకరాలు, అవతల 400 ఎకరాలు రైతులు నష్టపోతున్నారు. ఈరోజు గ్రామంలో పశువులు మేత మేసే పరిస్థితి లేదు. 32,000 గొర్రెలు ఉన్నాయి ఇక్కడ. ఆ గొర్రెలు 24 గంటలు కొండ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అవి కూడా విషపూరితమైన మళ్ళీ పశువుల గడ్డిని తిని అవి కూడా అనారోగ్యం గురి అయిపోయే పరిస్థితి వస్తూ ఉంది. పశువులకి ఇదే పరిస్థితి వస్తుంది. గ్రామంలో ఉండే జనాలకందరికీ మొత్తం చర్మ వ్యాధులు వస్తూ ఉన్నాయి. కాళ్లకు, మెడలు ఎక్కడ చూసినా కూడా ఈరోజు అధికారులు కూడా ఇక్కడ ఉండే పరిస్థితులు దీనంగా ఉండే కూడా చూపించడం జరుగుతూ ఉంది. కానీ అధికారులు వచ్చినారు, మేము వాళ్ళని గౌరవించినాము. ఈరోజు తూతూ మంత్రంగా మాత్రం ముందుకు పోతే, దీనికి సరైన రిపోర్ట్ ఇవ్వకపోతే మాత్రము మేము ఏపీ రైతు సంఘము నేమకల్ ప్రజల రైతుల్ని సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా అవసరమైతే జిల్లా యంత్రాంగాన్ని కూడా ఇక్కడ పిలిపించి పరిశ్రమల దగ్గరకు పోయి పారిశ్రమల యాజమాన్యతో చొరవ తీసుకునేంత వరకు వదలకోకుండా గేట్ల దగ్గర కూడా పోయి కూర్చొని మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాము. వాళ్ళు ఏదో ఈరోజు వచ్చారు పోయినారంటే మాత్రం మేము ఊరికే ఉండే పరిస్థితి ఉండదు. ఈ ఇష్యూని జిఎన్టీ వరకు కూడా తీసుకుపోతాము, ఎన్జిటి వరకు కూడా తీసుకుపోతాము, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వరకు కూడా తీసుకుపోతాము. మళ్ళీ ఇక్కడ ఎవరు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాము. మా సిపిఐ నాయకులు మర్నాడు సోమవారం రోజు వస్తున్నారు. ఆయన దృష్టి కూడా ఈ విషయాన్ని తీసుకుపోయి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా, రైతులకు న్యాయం జరిగేంత వరకు కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం, కానీ నిలబెట్టే ప్రసక్తి అయితే ఉండదు. కాబట్టి పారిశ్రామిక యాజమాన్యము మళ్ళీ ఎప్పటికైనా కండ్లు తెరిచి రైతన్నల పైన ఏమాత్రం జాలి దయ ఉంటే వాళ్ళు అడిగే కోరికల్ని, వాళ్ళు అడిగే డిమాండ్ని నెరవేర్చాలని చెప్పి తెలియజేస్తున్నాం. రైతులు కూర్చోబెట్టుకుని గ్రామంలో
మీరు కొద్దిగా వాడు పొద్దున 10 గంటలకు ఐదు చేశాడు, మళ్ళీ ఇప్పుడు ఇంత పడింది. అది పొద్దున 10 గంటలకు ఐదు చేశాడు, మళ్ళీ ఇప్పుడు ఈ మా దృష్టికి ఒక కంప్లైంట్ వచ్చింది. అది సిబిఐ వాళ్ళు అంటే సిబిఐ నాగార్జున గారు, తిప్పై స్వామి ప్లస్ మరియు కాటమయ్య గారు, కాటమయ్య ఇంకా ఊరికి సంబంధించిన నిమ్మకలకు సంబంధించిన రైతులు డస్ట్ వస్తుంది, క్రాప్ ఈల్డ్ సరిగ్గా ఉండట్లేదు, దుమ్ము పడుతుందని పరిశీలించమని కంప్లైంట్ ఇచ్చినారు. దాని ప్రకారము మేము ఈరోజు వచ్చి చూసి కొన్ని ఒక వారం అదే మిషన్స్ పెట్టి మోటరింగ్ చేసి దాన్ని బట్టి రిపోర్ట్స్ సబ్మిట్ చేస్తాం. వచ్చింది 10-15 రోజుల క్రితమే. 15 రోజుల క్రితం వచ్చి చూసి పరిశీలించి వాళ్ళు చెప్పిన దానికి అది అవునా కాదా అని వెరిఫై చేయడానికి మానిటరింగ్ చేసి తర్వాత తదనుగుణంగా ఆ రిపోర్ట్స్ ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది.